హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీ అందరికీ బామల కాలం నాటి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి కొబ్బరి రొట్టెని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. బర్గర్, పిజ్జాలు తింటున్నటువంటి ఈ కాలంలో మనం ఈ కొబ్బరి రొట్టెని ఎంతగానో మర్చిపోయాము. సో మీ అందరికీ చూపించడం కోసమే నేను ఈ వీడియోని చేస్తున్నాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి పదార్థాలని చూద్దాం. తురిమినటువంటి బెల్లం మరియు తురిమిన కొబ్బరి, చిటికెడు ఉప్పు, కొద్దిగంత యాలుకల పొడి, నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు. ముందుగా మనం 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు బియ్యం తీసుకోవాలి. వీటిని 5 నుంచి 6 గంటలు లేదా ఒక రాత్రంతా నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని చూపించిన విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. పునుగులకు మనం ఏ విధంగా మిశ్రమాన్ని గట్టిగా రుబ్బుకుంటామో అదే విధంగా మనం ఇప్పుడు ఈ పిండిని కూడా రుబ్బుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో తురుముకున్నటువంటి బెల్లం కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా పూర్తిగా కరగనివ్వాలి. ఈ పిండిలో మనం ఎటువంటి నీరు పోయకూడదు. కొద్దిగా బెల్లం వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. సరే కదండి, ఈ విధంగా మనం తురుముకున్నటువంటి బెల్లంని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో తురుముకున్నటువంటి 1 కప్ కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నటువంటి ఈ మిశ్రమంలో చిటికెడంత ఉప్పు, 1 స్పూన్ యాలుకల పొడి, నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు వేసి ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం మన బ్యాటర్ని కలుపుకోవలసి ఉంటుంది. ముందుగా మనం ఒక ప్యాన్ని తీసుకోవాలి. ఆ ప్యాన్ని మీడియం మంటలో ప్రీహీట్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ నెయ్యిని వేసి దాన్ని కూడా బాగా కరగనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి ఆ బ్యాటర్లో నుంచి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. రొట్టె మాదిరిగా మనం ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. కొంచెం మందంగానే ఈ మిశ్రమం ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఇరువైపులా 5 నిమిషాల వరకు కాల్చుకోవలసి ఉంటుంది. దీన్ని మనం మీడియం మంటలోనే కాల్చుకోవలసి ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మనం దీన్ని కాల్చుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల వరకు 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టె తయారైపోయిందండి. ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకోండి. ఇలాగనే మిగతా పిండితోటి కూడా 2 స్పూన్లు వేసుకుంటూ ఇరువైపులా మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు దోరగా కాల్చుకోండి. ఎంతో రుచికరమైనటువంటి బామల కాలం నాటి బలమైన ఆహారమైన కొబ్బరి రొట్టె తయారైపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.